మన రోజా సెల్వమణి మేడం గారికి ఇంకా పిచ్చి తగ్గినట్లేదు. గత ఎన్నికల్లో నగిరి ప్రజలు ఇచ్చినటువంటి షాక్ ట్రీట్మెంట్ కోలుకోవడానికి ఎక్కడో ట్రిప్ పోయించింది, ఇటలీలో, యూరప్. సరే, ఆమె వ్యక్తిగతము, దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఈరోజు సోషల్ మీడియాలోకి వచ్చి జగనన్న కొన్నటువంటి 104 వాహనాలను, జగనన్న కొన్నటువంటి 108 వాహనాలను, జగనన్న కొన్నటువంటి పారిశుద్ధ్య వాహనాలను, జగనన్న కొన్నటువంటి రేషన్ వాహనాలను కూటమి ప్రభుత్వము వరద బాధితుల సహాయార్థం కోసం వాడుతున్నారు అని చెప్పి చెప్తా ఉంది. మేడం, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవి జగనన్న వాహనాలు కాదు. జగనన్న ఇడుపులపాయలో వ్యవసాయం చేసి వచ్చిన డబ్బులతో కొన్నటువంటి వాహనాలు కాదు మేడం. లేదా జగనన్న తాతగారైనటువంటి రాజారెడ్డి గారు మంగంపేట బైరెటీస్ లో సంపాదించిన డబ్బులతో కొన్నటువంటి వాహనాలు కాదు మేడం. లేదా జగనన్న తండ్రి గారైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి జీతభత్యాలతో కొన్నటువంటి వాహనాలు కాదు మేడం. అది ట్యాక్స్ పేయర్స్ మనీ. అది ప్రభుత్వ ఖజానా నుంచి కొన్న వాహనాలు మేడం. ప్రజల కోసం కొన్న వాహనాలు. అదేదో మీ సొంత వాహనాలను, జగనన్న పర్సనల్ కారుని ఏదో తీసుకొని పోయి వరద బాధితులకు ఉపయోగిస్తున్నట్లు తెగ హడావిడి చేస్తున్నారు మేడం మీరు. జగనన్న వాహనాలంట. జగనన్న ఆలోచన రహితంగా కొన్నటువంటి ఆ వాహనాలు ఎక్కడో మూలన పడి తుప్పు పట్టిపోయింటే దాన్ని రెడీ చేసుకొని గ్రీజ్ చేసుకొని తోలుకుంటా ఉన్నారు మేడం. తప్పేముంది దాంట్లో? ఇంకా నయం, జగనన్న కనిపెట్టినాడు ఆ వాహనాలను అనలేదు. అక్కడ వరకు సంతోషం. మీకు ఎలక్షన్ల ముందు ప్రశాంత్ కిషోర్ చాలా క్లియర్ గా చెప్పినాడు మేడం. మీరు ఎందుకు ఓడిపోబోతున్నారో చాలా క్లియర్ గా చెప్పాడు. కాకపోతే ఆయన ఇంగ్లీష్ లో, హిందీలో చెప్పాడు కాబట్టి బహుశా మీకు అర్థం అయ్యి ఉండదు. జగన్మోహన్ రెడ్డి అనే అతను ఓడిపోబోతున్నాడు. దానికి కారణం ఏమంటే అతను ఒక ప్రభువులాగా ఫీల్ అవుతా అన్నాడు, అతను ఒక ప్రొవైడర్ లాగా ఫీల్ అవుతా ఉన్నాడు, అందుకే ఓడిపోబోతున్నాడు అని చెప్పాడు. అది అర్థం కాలేదనుకుంటా. అందుకే ఈ తిక్క ట్వీట్లు వేస్తున్నారు. జగనన్న వాహనాలు ఏంటండి? జగనన్న హయాంలో కొంటే జగనన్న వాహనాలు అయిపోతాయా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకకు ముందు చాలా ఆర్టీసీ బస్సులు తిరుగుతా ఉన్నాయి. మరి అవన్నీ చంద్రబాబు నాయుడు కొన్నవా లేదా కిరణ్ కుమార్ రెడ్డి కొన్నవా? మరి అవెందుకు వాడినాడు జగనన్న? అవన్నీ కాల్చేసి కొత్తగా జగనన్న వాహనాలు, రాజన్న రథాలు అని ఒక స్కీమ్ పెట్టి కొత్త బస్సులు తిప్పిండొచ్చు కదా. మైండ్ ఉండే మాట్లాడుతున్నారా మీరు? ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది మేడం. అది జగనన్న వాహనాలు కాదు, ట్యాక్స్ పేయర్స్ మనీతో కొన్నటువంటి వాహనాలు. ఇంకోసారి జగనన్న వాహనాలు, మా ఆయన సెల్వమణి వాహనాలు, నా వాహనాలు అని పిచ్చిగా ట్వీట్లు వేయద్దండి మేడం. ఉంటా మరి, మళ్ళా రావద్దు సోషల్ మీడియాకి.